అన్నిట్లో ఫలాలు కనబడతాయని ఇంతకుముందు పాస్టర్ వినయ్ గారు చెప్పారు. మనము ఏదైనా ఒకటి ప్రారంభించినప్పుడు, ఏదైనా ఒకటి చేసినప్పుడు ఎదగకపోతే, పెరగకపోతే, డెవలప్ కాకపోతే, ఆశీర్వదించబడకపోతే, అంటే మన భాషలో, బైబిల్ భాషలో ఫలాలు కనబడకపోతే దేవుడు మనతో ఉన్నట్టు కాదు. దేవుడు మనల్ని వర్ధిల్ల చేయడానికి సమర్థుడు. దేవుడు మనల్ని వర్ధిల్ల చేయడానికి, అంటే అభివృద్ధి చెందడానికి, డెవలప్ అవ్వడానికి, ఆశీర్వదించబడడానికి, ఈ లోకంలో నీవు నేను తలగా ఉండడానికి దేవునికి ఇష్టం, కానీ తోకగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కనుక మనము అన్ని రంగాల్లో, విశ్వాసంలో, శారీరకంగా, మానసికంగా, మరి ఆత్మీయంగా దేవుల్లో మనం ఎదుగుతూ ఉండాలి. ఎదగకపోయినామంటే దానికి అర్థం ఏంటి? మనం ప్రభువుకు దగ్గరగా లేము, దేవుని కృపకు దూరంగా ఉన్నట్టు అర్థం. ఎవరు దేవుని కృపను పొందకుండా ఉన్నారో వారు స్వనాశనానికే దారి తీస్తారు. కానీ అభివృద్ధి చెందాలి. నూతనంగా ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మనము అన్నిట్లో ఎదుగుతూ ఉండడానికి, మనం వర్ధిల్ల చేయడానికి దేవుడు సమర్థుడు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుందని కొంతమంది అంటూ ఉంటారు. లోకంలో ఉంటున్న నానుడి. మనం ఎదగాలని దేవునికి ఇష్టం లేదా? మన అభివృద్ధి చెందాలని దేవునికి ఇష్టం లేదా? మన హక్కులను మనం స్వతంత్రించుకోవాలి. లోకంలో ఉంటున్న ప్రజలు ఏం చేస్తుంటారంటే, లోకంలో ఉంటున్న నాయకులు, చదువుకున్న వారు, కార్మికులు, ఉద్యోగస్తులు, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక యూనియన్ ఉంది. మన క్రిస్టియన్స్ వాళ్ళ కాపీ కొట్టి జాయింట్ క్రిస్టియన్ యాక్షన్ అని మనోళ్ళు కూడా పెట్టారు ఈ ఒక 5-10 ఏళ్ల నుంచి. అంతకుముందు లేవు. మనకు ఎలాంటి జాయింట్ క్రిస్టియన్ యాక్షన్ అవసరం లేదు. మన యాక్షన్ చేసేటోడు ఎవరు? మన పక్షంగా యుద్ధము పోరాడేది ఎవరు? నమ్మకం మాత్రమే ఉంచాలి. ఎవరి మీద? మనుషుల మీద కాదు, దేవుని మీద నమ్మకం ఉండాలి. ప్రార్థన చెయ్యాలి. పట్టు విడువక ప్రార్థన చేస్తూ సాధించాలి. దేవుని దగ్గర నుంచి మనము పొందడానికి అర్హులం. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ప్రభులో మనం ఎదుగుతూ ఉండాలి. ప్రార్థన చేద్దాం. ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే, దేవుని ప్రేమ యొక్క పరిమాణము. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లేక టాపిక్. దేవుని యొక్క ప్రేమ పరిమాణము. ప్రార్థన. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. నీ వాక్యంలో ఉంటున్న మర్మాలను మాకు బయలుపరచండి. నీ సత్యాన్ని మేము తెలుసుకొని, నేర్చుకొని మా జీవితంలో నీ ప్రేమను పొందగలిగే భాగ్యం మాకు అనుగ్రహించండి. మాలో ఉంటున్న వారు చాలామంది నీ ప్రేమను ఎరుగక, నీ ప్రేమ రుచి చూడక క్రైస్తవులమనంటూ ఉన్నారు, కానీ లోకంలోనే ఉన్నాం ప్రభువా. లోకాచారాలు, లోక తలంపులు, ప్రభువా సంబంధమైన మాటలు, జీవితము జీవిస్తూ నీకు దూరంగా జీవిస్తూ ఉన్నాం. క్షమించండి. నీ ప్రేమ ఎంత గొప్పది! నీ ప్రేమ యొక్క పరిమాణము, దాని యొక్క వెల, ఎత్తు, లోతు, వెడల్పు ప్రభువా మేము నేర్చుకోబోతూ ఉన్నాం. సహాయం చేయండి. నీ నడిపింపు మాకు దయచేయమని ఈ దీవెనలు మాపై కుమ్మరించి మాలో కూడా ప్రేమ పొంగుటకును, ప్రేమలో ప్రభువా మరి ఎదుగుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు వాక్యము ప్రేమ. ప్రేమ ప్రేమ అవును. దేవుడు ఏమన్నాడంటే, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. నంబర్ 1, దేవుడు నన్ను పుట్టించింది ఎందుకు అంటే, లేక రక్షించింది ఎందుకు అంటే, దేవుని మందిరానికి వచ్చింది ఎందుకు అంటే, 10 గంటలకు చర్చ్ అంటే 12 గంటలకు రావడానికి కాదు. 10 గంటలకు చర్చ్ అంటే 9:30కు బయలుదేరాలి కనీసం. 10 గంటలకు 5-10 నిమిషాలు అంటే ఓకే.
నేను 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి నేను అమెరికా వేరే వేరే దేశాలకు పోయి వచ్చాను. మన దేశంలో ఉంటున్నంత బద్ధకము వేరే దేశాల్లో లేదు. వాళ్ళు ముందు రారు, ఆ 5-10 నిమిషాల్లో వచ్చి చర్చి నిండిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ మనం తర్వాత ఉండడానికి ఇష్టమే, కానీ ముందు రావడానికి ఇష్టం లేదు. అది దేవుని ప్రేమ లేనట్టే. దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నట్లయితే ఆయన సన్నిధికి, ఆయన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి రావాలి. ఆ నంబర్ 1 ఆజ్ఞ పాటించడం లేదు చాలామంది. పోనీ రెండో ఆజ్ఞ పాటిస్తున్నారంటే 90% ఆఫ్ అస్, 90% ఈరోజు నా ప్రసంగము క్రైస్తవులకే, విశ్వాసులకు మాత్రమే, కానీ అన్యులకు కాదు. రెండో ఆజ్ఞ కూడా విశ్వాసులకే, భక్తులకే, క్రైస్తవులకే. నేను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్న వారు కూడా ప్రేమించలేకపోతూ ఉన్నాం. ప్రేమ మనలో చచ్చిపోతుంది. ప్రేమ కనబడడం లేదు, ప్రేమ చూపించడం లేదు. భావ్యమైన శారీరకమైన ప్రేమను గురించి కాదు నేను అనేది ఈరోజు నా ప్రసంగము. భార్యాభర్తల ప్రేమ గురించి కాదు నేను చెప్పేది. యేసుని ప్రేమ కలిగి మనం ఉన్నామా? నేనంటాను 90% మన చర్చిలో కూడా లేరు, లోకంలో కూడా లేరు. 95% ప్రేమించడం లేదు మనము. ప్రేమ ఉంటే అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ తాలుతుంది. కానీ మనం కొన్నిటిని మనం ఓర్వలేం, కొన్నిటిని మనం భరించలేం, కొన్నిటిని మనం దాన్ని సహించలేం. ఎన్నేళ్ళు క్రిస్టియను? 40 సంవత్సరాల నుంచి క్రిస్టియన్స్ మనము. 20 సంవత్సరాల క్రితం ప్రభువు నమ్ముకున్నాం. 10 ఏళ్ళు అయింది నేను దేవుని నమ్ముకొని అంటారు కొంతమంది. కానీ ఏం లేదు, ప్రేమ లేదు. మొదటిది కూడా లేదు, రెండోది లేదు మనలో. మొదటిది ఏంది? దేవుని ప్రేమిస్తున్నావా? ఆయనను ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తున్నామా? ఆరాధించలేకపోతే మొదటి ఆజ్ఞలో మనం ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. నేను అట్లా కాదండి, మీరు తప్పు చెప్తున్నారు అంటే, ఇది నా వాక్యం కాదు, దేవుని మాట. దేవుడిని మనం ప్రేమిస్తున్నామా? 2 ఆజ్ఞలు కదా ఆయన అడిగింది. మొదటిదేంది? ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నీవు దేవుణ్ణి ఆరాధించాలి. నేను ఈ మధ్యలో అమ్మగారు, నేను టెక్సాస్, ఒక్లహోమా కొన్ని రాష్ట్రాలు తిరిగిచ్చినప్పుడు చర్చికి వెళ్ళాము. చాలామంది ఒక పెద్ద చర్చికి వెళ్ళాము. ఎంత పెద్దగంటే 50-60 వేల మంది పట్టే అంత చర్చి. 9:30 అంటే 9:30కు వచ్చేశారు. 9-10 నిమిషాల తర్వాత గేటు తెరవబడదు. అంటే లాక్ చేస్తారని కాదు. ఎంతమంది? ప్రపంచంలో 1 ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చికి ఫిబ్రవరి 6వ తారీఖు మేము వెళ్ళాం. చూస్తే మా కళ్ళు చెదిరిపోయాయి. ఇంత పెద్ద చర్చిలో ఎవ్వరు కదలరు, లేవరు, పోరు. దేనికి పోరు, ఎటు పోరు, ఏ ఫోన్ ఎవరిది మోగదు. ఇంకొక చర్చికి వెళ్ళాము. 4 సార్లు వెళ్ళాము. మాకు ఏ చర్చి లేక, ఏ చర్చికి పోలేక, వాక్యం చెప్పలేక ఒక చర్చికి వెళ్ళాం. క్రాస్ కమ్యూనిటీ చర్చ్, ఒక్లహోమా సిటీలో ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అది ఒక 2.5-3 వేల మంది కూర్చునే కెపాసిటీ చర్చి. ఒక్కసారి బెల్ స్టార్ట్ అయిందో చర్చికి అందరూ సైలెంట్. ఎంత సైలెంట్ అంటే చాలా సైలెంట్గా ఉంటారు. ఏ ఒక్కరు లేచిపోరు. మీరు కోర్టుకు పోవాలి, మీరందరూ డిస్ట్రిక్ట్ కోర్టుకో, హైకోర్టుకో, సుప్రీంకోర్టుకో ఒక్కసారైనా వెళ్ళాలి. మీరు కోర్టులో ఎలా కూర్చుంటారు అంటే ఫోను మోగకూడదు. ఫోన్ మోగితే ఎంత ఛార్జీ? కనీసం 500 రూపాయలు ఛార్జీ నీ ఫోన్ మోగితే కోర్టులో. ఇక్కడే కుషాయిగూడలో కోర్టుకు ఎంత, మన దేశంలో ఉన్నవారు, ప్రపంచ దేశాల్లో ఉన్నవారు ఎంత విలువ ఇస్తారో ఆ
జడ్జి గారికి, అడ్వకేట్ అందరూ కూడా. ఆడ జడ్జి ఎక్కడో ఉంటాడు, ఇక్కడ ఒక కానిస్టేబుల్ వస్తాడు, ఇక్కడ అంటాడు. ఆయన చూడడు, జడ్జి గారు చూడరు. ఒక అడ్వకేట్ వస్తారు, ఇట్టంటాడు. మీరు చూడండి, ఏదైనా కోర్టుకి సివిల్ కేసుకు పోయి వెళ్ళండి, కోర్టులో ఎంత డిసిప్లిన్ ఉంటుంది. ఇది దేవుని సన్నిధి కోర్టు కన్నా 1000 రెట్లు గొప్పది. మనం కూర్చోటాలు, మన మాటలు, చర్చిలో మీరు మాట్లాడుకుంటారు, స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరు పడితే వాళ్ళు లేచిపోతూ ఉంటారు. అది మర్యాదనా అమర్యాదనా? అప్పుడు మొదటిది మనం ఫెయిల్ అయిపోయాం. దేవుని సన్నిధిలో మనం టయానికి రాము. గుండుగుత్త ఎన్నిసార్లు చెప్పు పాస్టర్ గారు, మేమైతే రాం అంటే మీరు దేవుని ప్రేమించడం లేదు. దేవుని ఆజ్ఞను, దేవుని ఆత్మతో సత్యముతో మీరు దేవుని ఆరాధించడం లేదు. మీరు ఒప్పుకోకపోయినా అది ఖచ్చితం. రెండవది, ఈరోజు నా ప్రసంగం రెండవది ఏందది? ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమ మనకు తెలుసు కదా. ఎందుకు 90% మనలో ఉన్నవారు ఫెయిల్ అవుతున్నారు అని ఎందుకు అంటున్నానంటే, మనం చదువుకుందాం, వాక్యంలో ఉన్న మాటలు మనం తెలుసుకుందాం. మనం నిజంగా దేవుని ప్రేమ కలిగి మనం ఉన్నామా? నంబర్ 1, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. జాన్ 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును. విశ్వాసం ఉంచువాడు నశించిపోకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, రక్షణలో నడిపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ గొప్పది అని చెప్పడానికి జాన్ 3:16. దాన్ని వివరించడానికి 1 గంట పడుతుంది, కానీ నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. ఆకాశ, తార, పర్వత, సముద్రము, భూమి యొక్క పరిమాణము కంటే దేవుని ప్రేమ గొప్పది. ఆకాశం ఎంత పెద్దది? ఒక పాట పాడాం, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని, శూన్యములో భూమిని వ్రేలాడదీసిన ఆకాశము అంతా, ఈ భూమి లాంటి గ్రహాలు కోట్లు. ఆకాశము కంటే గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. తార, ఆకాశము తర్వాత తార. భూమి కంటే 200 పెద్ద సైజు ఒక తార, ఒక నక్షత్రం. ఎన్ని రెట్లు? 200 రెట్లు భూమి కంటే పెద్దది తారలు. ఎన్ని తారలు చూస్తున్నాం మనం? లెక్క పెట్టగలమా? ఒక వ్యక్తి చెప్పాడు కదా, నేను చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చెప్తాను ఎందుకంటే మనం కొంచెం మర్చిపోతూ ఉంటాం కదా. ఒక వ్యక్తి సెకండ్కు 4 సెకండ్కు లేక 2 తారలు లెక్క పెడితే 22,000 సంవత్సరాల వరకు లెక్క పెట్టే అన్ని తారలు ఉన్నాయట ఈ ప్రపంచంలో, ఈ ఆకాశంలో. ఎన్ని వేలు? 22,000 సంవత్సరాలంతా సేపు పడుతుందట ఈ నక్షత్రాలను లెక్క పెట్టడానికి. అసలు ఏమన్నా అంతు పంతు ఉందా? అంత గొప్పవాడు దేవుడు. అంతగా దేవుడు ఆకాశము కంటే, తారల కంటే, భూమి కంటే, కనబడే కొండల కంటే గొప్పవాడు. అమ్మో, ఇది ఎంత పెద్ద కొండరా బాపు, ఇది మనం కీసరగుట్ట, భువనగిరి గుట్ట, లేకపోతే తిరుపతి గుట్ట కొండ, లేకపోతే యాదగిరి గుట్ట కాదు, శిఖరం, మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని చూసి వామో అని అంటుంటామే. వాటన్నిటికంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. సముద్రము కంటే, సముద్రం ఎంత పెద్దది? మన ప్రపంచం అంతా కూడా అంటార్టిక్ సముద్రంలో ఒక సగం మూలగా రాదు. అంటార్టిక్ సముద్రంలో మన ప్రపంచ దేశాలు 200 ఉంటున్న దేశాలన్నీ కూడా పెడితే ఒక మూలకు రాదు, అంత పెద్దది సముద్రం. సముద్రం కంటే గొప్పది
దేవుని ప్రేమ అంత లేదు మన దగ్గర. మనం దేవుని ప్రేమించడం లేదు. కోర్స్ ఇప్పుడు దేవుని మనం ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి అంటే దేవుడు కనబడడు కదా, ఆయన ఆత్మ గనుక. ఓకే, నెంబర్ 1 అయిపోయింది. ఆయన ఆత్మ అంటే దేవుడు ఆత్మ కాబట్టి దేవుణ్ణి మనం చూడలేము, దేవుణ్ణి మనం తాకలేము. కానీ దేవుణ్ణి మనము ఫీల్ అవ్వగలము, అనుభవించగలము. ఇప్పుడు ఒకటి చెప్తా, మీకు తెలుసు కదా, మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ గాలి వస్తుందా రావట్లేదా? గాలిని పట్టుకోవచ్చా? గాలిని మరి తాకొచ్చా? ఫీల్ అవుతామా లేదా? ఈ గాలి ఫీల్ అవుతామా లేదా? ఈ కరెంటు ఉందన్న సంగతి మనకు తెలుసా? ఎడ తెలుసు? పట్టుకుంటే కదా, కరెంట్ ఉంటేనే కదా గాలి వచ్చేది. ఆ రీతిగానే దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే కానీ ఆ విశ్వాసం అనే పరిమాణము మనకు తెలుస్తుంది. దేవుని ప్రేమించడం, దేవుని ప్రేమించే విషయంలో మనము దేవుని ప్రేమను మనం రుచి చూస్తున్నామా? చూడాలే. దేవుడు కనబడడు. ఏమంటున్నాడు? కుడి ప్రక్కుంటున్న గొర్రెలారా, ఎడం పక్కుంటున్న మేకలారా, మేకలు మీరు నాకు ఆహారం ఆకలేసినప్పుడు మీరు నాకు అన్నం పెట్టలేదు, దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు, చెరసాలలో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు నన్ను చూడటానికి రాలేదు. మీరు ఆకలేసినప్పుడు అన్నం పెట్టిర్రు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చిర్రు, రోగంతో ఉన్నప్పుడు నన్ను దర్శించిర్రు, నన్ను ఆదరించిర్రు, నాకు కావాల్సింది ఇచ్చిర్రు. ప్రభువా, ఎప్పుడు మేము మీకు ఇచ్చాం? మీరు అసలు మమ్మల్ని కలవలేదు కదా. అసలు నిన్ను కలిస్తే మా ఇంట్లో మంచిగా చూసుకుంటా. మీరు వాళ్ళని చూసుకున్నారు కాబట్టి ఎవరిని చూసినట్టు లెక్క? నన్ను చూసినట్టే లెక్క. మీరు ఇతరులను ప్రేమిస్తున్నారు కాబట్టి ఎవరిని ప్రేమిస్తున్నట్టు లెక్క? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే లెక్క. అదే రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే లెక్క. దేవుడు కనబడడు, కానీ ఆయన స్వరూపనబడిన మనుషులు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాలైన సమస్యలతో, ఎన్నో రకాలైన బాధలతో, ఇబ్బందులతో, రోగాలతో సతమతమవుతూ ఉన్నారు, నిరుత్సాహంతో ఉన్నారు. వారిని మనం ఆదరిస్తే, వారిని మనము సహకరిస్తే, వారిని మనం ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే లెక్క. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటే దేవుడు ప్రేమే. ప్రేమ ఎక్కడైనా ఉందా అంటే ఏదేదో రకరకాలైన స్టోరీలు చెప్పకండి. ప్రేమ అనేది దేవుడే. యోహాను పత్రికలో ఉంది, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమిస్తున్నట్టు ఇంకెవ్వరూ ప్రేమించడం లేదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:8 ప్రేమ, దేవుని ప్రేమ భూత వర్తమాన భవిష్యత్ కాలములో నిశ్చలంగా ఉంటుంది. ఆయన ప్రేమ భూలోకమంతటా ఉంటుంది. ఆయన ప్రేమ పరలోకంలో ఉంటుంది. ఆయనకు పరలోకంలో అధికారం ఉంది, భూలోకంలో అధికారం ఉంది, నరకంలో కూడా అధికారం ఉంది. కానీ నరకపు తాళపు చెవులు ఆయన దగ్గర లేవు. నువ్వు పరలోకం వెళ్ళాలన్నా భూలోకంలోనే నువ్వు తీర్మానించుకోవాలి. నీ క్రియలు బయటపడాలి. మనము మాట్లాడే మాటలు ఎవరికైనా నొప్పిస్తున్నాయా? మనం చూసే చూపులు, మనం ప్రవర్తించే ప్రవర్తన మన ద్వారా ఇతరులు హర్ట్ అవుతున్నారు అంటే మనలో ఏం లేదు? ప్రేమ లేదు. నేను ఇట్నే ఉంటా, అట్నే ఉండు. నేనేమంటున్నా? దేవుడేమంటున్నాడు? దేవుడేమంటలేడు, నేనేమంటలేను. నీలో ఏం లేదంటున్నా? ప్రేమ లేదంటున్నా. అంతే, జ్ఞాపకం చేస్తున్నా. నేను మారను, నా బుద్ధి మారదు, నా మాటలు మారదు, నా చూపు మారదు, నా యొక్క ప్రవర్తన మారదు. నేను ఇంతే. సినిమా ఉంది కదా, నేను ఇంతే. అరే, ఎవరు వద్దంటున్నారు? అంతే ఉండు. కానీ నేను అడిగేది ఏంది? దేవుడు అడిగేది ఏంది? దేవుని ప్రేమ
లేదు అంటున్నా. ఉండాలా? ఉంటేనే మంచిది కదా. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు వెలుగు, మనం కూడా వెలుగై ఉండాలి. దేవుడు ఉప్పుగా ఉండమన్నాడు. ఉప్పు ఎందుకు? ఎక్కువ వేసినా కష్టమే, తక్కువ వేసినా కష్టమే. ఎంత కావాలో అంతే మాట్లాడాలి. ఉప్పు అంటే మాటలు, మనం మాట్లాడే మాటలు. మాట్లాడుతూ ఉంటాం, దొరికిండు కదా అని చెప్పి బాధొద్దు. ఏమనలేదు నిన్న పొద్దున, బలరాం ఎందుకు తాగావురా బాబు, తాగకండ్రా, ఎమ్మ చచ్చిపోతావు, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవురా, తాగకురా అని గణేష్ని పిలిచి, బలరాం తాగకు అని చెప్పి ఒక 5 నిమిషాలు మాట్లాడితే ఇక టుర్రు అని పోయిండు. ప్రేమ. కొట్టాలనిపించింది కానీ కొట్టలేను, తిట్టాలని ఉంది తిట్టలేను. తప్పులు మనుషులు సహజంగా చేస్తూనే ఉంటారు. క్షమించాలి. ఎన్నిసార్లు క్షమించాలి? 2 సార్లు క్షమించాలి కదా. అమ్మాయిలు రోజుకు 2 సార్లు క్షమించాలా? సంవత్సరానికి 2 సార్లు క్షమించాలా? లేదు, సంవత్సరానికి కాదు, ఒకటేసారి జీవితంలో క్షమిస్తా, ఇంకా జన్మలో ఆమె ముఖం నేను చూడా. అది దేవుని ప్రేమ కాదు. దేవుడు ప్రేమ ఉంటున్నాడు. ఎన్నిసార్లైనా మనం క్షమిస్తూ ఉండాలి. అది లేదు, అది మనలో ఉండదు. మనం క్షమించం. దేవుని ప్రేమ అడుగుతుంది, నువ్వు క్షమించకపోతే, మనకు నెక్స్ట్ కంటిన్యూ చేయండి, నువ్వు క్షమించకపోతే నిన్ను కూడా దేవుడు క్షమించడు. ఇది మనసులో పెట్టుకోండి రెడ్గా. నేను క్షమించను, నేను మాట్లాడను, నేను ఓర్చుకోను, నేను సహించను. బండ మీద ఉతికినట్టు ఉతుకుతా, బజారుకి ఈడుస్తా, రోడ్డు మీద కీడుస్తా, బహిరంగంగా చెప్తా నీ బతికెందో. ఆ మాటలు మనయా? వాడి మనదంతా కూడా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. చెప్పండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ఏంది? ప్రేమ. విశ్వాసము అంటే మనమంతా కూడా విశ్వాసులమే, కానీ ఏం లేదంటున్నాను, ప్రేమ లేదు అంటాం ఉత్తగా. ప్రేమ లేదు. దేవుని ప్రేమ శక్తి గలది. రోమీయులకు రాసిన పత్రిక 8:35-39 చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రేమ నుండి శ్రమ, బాధ, హింస, కరువు, ఖడ్గం, వస్త్రహీనత, ఉపద్రవము, ఎడబాటు చెయ్యలేవు. ఆయన ప్రేమను బట్టి వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాం. మరణం, జీవం, దేవదూతలు, ప్రధానులు, అధికారులు, ఉన్నవి, రాబోవునవి, లోతు, ఎత్తు, సృష్టింపబడినది ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. దేవుని ప్రేమ ఎదుట ఇవన్నీ కూడా మనల్ని ఏమీ చెయ్యలేవు. ఏంది? ఒకసారి చదువుకోండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవుని ప్రేమ శ్రమ వస్తే మనం ప్రేమిస్తామా? శ్రమ రాకముందే మనం ప్రేమించం. రెండవది బాధ ఉంటే మనం ఎవరినైనా ప్రేమిస్తామా? ప్రేమించం. నాకు చాలా బాధ ఉంది, నాతో ఎవరు మాట్లాడొద్దు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, రూమ్లో నేను ఒంటరిగా ఉండని, నేను ఎవరితో మాట్లాడా, నాకు సత్యంత బాధ ఉంది, ఎందుకు ఈ బతుకు, నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపోవడానికి ఆ దేవుడు నిన్ను పెంచింది. చిన్న చిన్న బాధలు నువ్వు భరించలేవా? చిన్న చిన్న సమస్యలు, శ్రమలు భరించలేవా? యేసయ్య భరించాడా? ఆయన శత్రువులు చుట్టూ ఉంటే, పిడి గుద్దులు గుద్దుతూ ఉంటే, ఠూ అని ఊస్తూ ఉంటే తుడుచుకున్నాడే కానీ పల్లెత్తు మాట అనలేదు. ఆయన శ్రమ, ఆయన బాధ, ఆయన అవమానము, ఆయనను తిట్టినట్టు, ఆయనను హింసించినట్టు, ఆయనను బాధ పెట్టినట్టు మనకేమన్నా వస్తున్నాయా? వస్తే అసలు నువ్వు మనిషివి కాదు, ఒక పశువు అవుతావు. పశువులాగా బిహేవ్ చేస్తూ ఉంటావు. కనుక మనలో లేదు, ప్రేమ లేదు. విశ్వాసులకు ఇది నేను చెప్పేది, వాళ్ళకైతే అస్సలు లేదు. వాళ్ళు అది వినలేదు. వాళ్ళు దానికి అసలు అర్హులు కానే కారు. మనం దేవుని ప్రేమను బట్టి మనకు కూడా శ్రమ, బాధ, హింస, వేదన
మనం భరించాలి. భరించకూడదు, నాకు రాకూడదు, ఇలాంటివి నేను చూడకూడదు, నాకు వద్దు అంటే దేవుని ప్రేమ మనలో లేదు. దేవుని ప్రేమ మనలో లేదు. దేవుని ప్రేమ జ్ఞానమునకు మించినది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8:1. జ్ఞానము ఉప్పొంగ చేయును. చెప్పండి, జ్ఞానము ఉప్పొంగ చేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును. నంబర్ 1 ఏంది? జ్ఞానము ఉప్పొంగ చేయును. వాట్ ఈస్ దట్ మీన్? మీలో ఎవరైనా, అంటే ఈ మధ్యలో మా పిల్లలు ఇద్దరు డాక్టర్లు కాబట్టి, వాళ్ళు డాక్టర్లు కాబట్టి మాకు ఇప్పుడిప్పుడే బయటపడుతుంది మా పిల్లల దగ్గర నుంచి. మేము నేర్చుకుంటున్నాం, మాకు తెలియదు. మేము డాక్టర్లం, మేము యాక్టర్లం, మేము ఇంజనీర్లం, ఐఏఎస్ ఆఫీసర్లం అనే గర్వం ఉంది. ఉప్పొంగ చేయును. జ్ఞానం ఏం చేయజేయను? మేము జ్ఞానవంతులం, ఇంత పెద్ద పుస్తకాలు చదివినాము, కోట్లు పెట్టి మేము పరీక్ష రాశాము, ఎగ్జామ్ పాస్ అయినాము, ఇప్పుడు మేము డాక్టర్లము, ఇప్పుడు మేము ఐఏఎస్ ఆఫీసర్లము, మా చుట్టూ ఒక నలుగురు నడవాలి, మేము ఆ ట్యాగ్ పెట్టుకొని ఆ బోర్డు పెట్టుకుంటే కానీ మమ్మల్ని నమ్మరు అనే జ్ఞానవంతులంతా కూడా ఏం చేస్తారు? తగ్గించుకుంటారా? వాక్యం ఏం చెప్తుంది? ఉప్పొంగ చేయును. కానీ ప్రేమ అన్నిటినీ తాలును, ఓర్చును. కొంతమంది డాక్టర్లు స్టెథోస్కోప్ లేకుండా బయటికి రారు. ఎందుకు? లేకపోతే అటెండరా, ప్యూనా, లేకపోతే ఏదో అనుకుంటారని చెప్పి ఒకవేళ ఇట్లా పెట్టాడు అనుకోండి స్టెథోస్కోప్, వెంటనే డాక్టర్ గారు చెప్పు, ఏం కావాలయా, ఏం కావాలమ్మా? అది వేరు. అది ఉప్పొంగ చేయును. జ్ఞానముతో సంపాదించుకున్నాడు ఆయన, తెలివితేటలతో. కానీ ప్రేమ, దేవుని ప్రేమ మనల్ని మనం తగ్గించుకునేటట్టుగా చేస్తుంది. అమెరికాలో బ్లాక్స్ ఉంటారు, పాపం మంచోలే అందులో చాలామంది. కానీ $100 కనుక జేబులో ఉంటే వాడు ఆగడు. మన తెలంగాణ వాళ్ళు కూడా అంతే. నేను తెలంగాణనే, నన్ను ఆంధ్రలో అని చెప్పి చాలాసార్లు నా ఆఫీస్కి వచ్చి అవి పాలగొట్టారు. అప్పుడు అల్లరి చేసారు. తెలంగాణలోకి ఏముందంటే తెలుసా? తెలంగాణ ఏం పని చేయం. మాకు $100 ఉంటే చాలు, పోయి ఎక్కడ కూర్చుంటాం? బిర్యానీ బార్లో కూర్చుంటాం, పని చేయం. మా భూములు చాలా విలువైనవి, మాకున్నంత రేట్లు ఇక్కడ ఎవరికి లేవు. 1 ఎకరం ఉన్నోడు ఆగడు, 2 ఎకరాలు ఉన్నోడు కారు వెంటనే కొంటాడు. తెలంగాణలో వాడు ఉత్తనే కూర్చుంటాడా? అవసరం లేని ఊర్లన్నీ తిరుగుతూ ఉంటాడు. జ్ఞానము, డబ్బు మరి ఉప్పొంగ చేస్తూ ఉంది. కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని, క్షేమం కోసము, అభివృద్ధిని కోసం, ఆత్మీయ అభివృద్ధి కోసము మరి కలుగు చేస్తుందనేది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము. జ్ఞానము సంపాదించినట్లయితే నీకు హోదా పెరుగుతుంది. కానీ ప్రేమను సంపాదించినట్లయితే ఎంతో నెమ్మది, సంతోషము, సమాధానం దొరుకుతుంది. అట్టి సంతోషం, సమాధానము దేవుని దగ్గరే దొరుకుతుంది. ఏ మార్కెట్లో దొరకదు. ఎవరి దగ్గర కూర్చొని నువ్వు నేర్చుకొని అవసరం లేదు. దేవుని ప్రేమ గొప్పది, తగ్గించుకుంటుంది. ఇంకా కింద చూసినట్లయితే దేవుని ప్రేమ పాప దోషములను కప్పును. దేవుని ప్రేమ ఏం కప్పుతుంది? పాపము, దోషములను కప్పుతుంది. మాటికి ఎత్తి చూపదు. కొందరిని మనము ఇంట్లో చేర్చం, ఇంట్లో రానియం, వాళ్ళతో మాట్లాడం. వాడొస్తే కంప చుట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకు? వాడు పాపి, వాడు తాగుబోతోడు, వాడు తిరుగుబోతోడు, వదురుబోతోది, వాళ్ళు ఎక్కువగా ఇది చేస్తూ ఉంటారని చెప్పి వాళ్ళని మనం సహించం. కానీ ప్రేమ ఉంటే ప్రేమ అనేక పాపములను కప్పును. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవాడై ఉండుడి. ప్రేమ దోషములన్నిటినీ కప్పును, ప్రేమ క్షమించును. చెప్పండి, నాతో చెప్పండి.
ప్రేమ దోషములన్నిటిని కప్పును, ప్రేమ క్షమించును, ప్రేమ మరచును, ప్రేమ కనికరించును, ప్రేమ కప్పుకొనును. ఏమర్థమైంది ఇప్పుడు? చాలా సింపుల్ భాష కదా ఇది, తెలుగు భాష. చాలా సింపుల్ తెలుగులో ఉన్న మాటలు కదా. ప్రేమ ఉంటే క్షమిస్తుంది. నెంబర్ 1, నీ ముఖం నాకు చూపించకో, నువ్వు మాట్లాడకో, నీతో ఏం సంబంధం లేదు నాకు. తర్వాత ప్రేమ మర్చిపోతుంది. దేవుడు నాకు ఒక గొప్ప వరం ఇచ్చాడు, మతి మరుపు. అమ్మగారు చెప్తూనే ఉంది, మతి మరుపు. నేను మర్చిపోతా. అట్లని నేను ఏదో ఇది కాదు, ఏమంటారు దాన్ని, సినిమాలో ఒకరు ఉన్నారు కదా మర్చిపోయేటోడు, మీకు తెలుసు బాగా. నేను అట్లాంటోని కానీ నేను మర్చిపోతా. 10 రోజులు కనుక నేను ఒక వ్యక్తిని చూడకపోతే ఆయన పేరు కూడా మర్చిపోతా. 10 రోజులు ఒక వ్యక్తిని నేను చూడకపోతే అతని పేరు, అప్పుడు బాలరాజు నాతో ఉండేవాడు, ఇప్పుడు రావట్లేడు. కానీ వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎర్నాం కాయరే ఎర్నాం అట్లా అంటూ ఉంటా. ఈయన పేరేంటి, ఈయన పేరేదో ఉండే అని అంటూ ఉంటా. ఇంత మతి మరుపు నాకు, మర్చిపోతా. అది ఒక ఆశీర్వాదం. నీ సంగతి ఏదో నాకు తెలుసా, ముడులు కట్టుకొని దోశ పెట్టినా నీ ఎప్పుడు తీయాలో అప్పుడు తీస్తా. మర్చిపోతాను అనుకుంటున్నావు అంత ఈజీగా? నీలాంటి మెంటలని గాను నేను. కంప్యూటర్ బ్రెయిన్. ఏం బ్రెయిన్ అది? కంప్యూటర్ బ్రెయిన్. ఏం మర్చిపోను. ఎన్నేళ్ల నుంచి వచ్చినావో అప్పటి నుంచి నీ సంగతి నాకు తెలుసు. లేరా? ఉన్నారా? రోజు కలుస్తారు వాళ్ళు, రోజు కలుస్తారు. మనలో ఉన్నారు చాలామంది, ఇక్కడే కూర్చున్నారు చాలామంది. ఏం లేదు, ప్రేమ లేదు. మర్చిపోరు వాళ్ళు. మర్చిపోలేదు అంటే నువ్వు క్షమించలేదని అర్థం. కప్పలేదు అంటే అట్లా అనకపోవచ్చు, అట్లా అనకపోవచ్చు, అట్లా మాట్లాడకపోవచ్చు, అట్లా చెయ్యకపోవచ్చు, అది ఆయన కాకపోవచ్చు అని కప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన దగ్గర పనిచేసే వాళ్ళు కొందరు ఉన్నారు, పేరు చెప్పాను కానీ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఠక్క 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 ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ చెప్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు భాష తెలుగులో? చాడీలు చెప్పేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు మేడం నాకేమైనా గ్రేట్గా బహుమానం ఇస్తుంది అనుకుంటారు. కానీ మన బైబిల్ ఏమంటుంది? అది కప్పాలా విప్పాలా? కప్పుతే ప్రేమ ఉన్నట్టు, విప్పితే నీలో ప్రేమ లేనట్టు. సింపుల్ భాష. నీ సంగతి నేను పోయి సార్కి చెప్తా, నేను పోయి హైట్ చేస్తా. మా దగ్గర ఒక విజయ నర్సింగ్ అమ్మాయి ఇలా వార్డెన్ ఉండేది. ఆమె అప్పుడు ఈ సెల్ ఫోన్లు రాలే, అప్పుడు ఫోన్లు పెద్దది పెట్టుకొని తిరిగేది, రూమ్కి పోయేది. అమ్మాయి ఏమైంది? మేడం నేను పిలుస్తుంది. మేడం చేయనా? ఫోన్ చేయనా? మేడం ఫోన్ చేస్తా. ఏయ్ మేడం ఫోన్ చేయనా? గంటకు ఒకసారి బెదిరించేది అమ్మాయిలకు. ఫోన్ పట్టుకొని రూమ్కి పోయి పెద్ద మేడం ఫోన్ చేస్తా అంటే నా మాట ఎవరు వినరు, నా మాట ఎవరు పట్టించుకోరు. నేనంటే వాళ్ళకి ఇంత కూడా భయం ఉండదు. ఆమె అంటే కొంచెం భయం ఉంటుంది కాబట్టి మేడం చేయనా అంటది. నేను సారు చేయనని ఎప్పుడు అనదు. సారు ఒకవేళ చేసినా కూడా సారేంద్రే ఆడు మనతో మాట్లాడు, రాడు, అంత సీన్ లేదు ఆయనకు అని అనుకుంటారు అమ్మాయిలని. మేడం చేయనా అంటారు. అంటే అర్థమైంది, బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు లేరా? నీ సంగతి నేను చెప్తా అనేటోళ్ళు ఉన్నారా మన మధ్యలో? ఉన్నారు. వాళ్ళకేం లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఇంపార్టెంట్. కప్పుతుంది, క్షమిస్తుంది, దాస్తుంది, మర్చిపోతుంది, ప్రేమిస్తూనే ఉంటుంది. ఎవరిని ప్రేమించాలి నేను? నువ్వు నీ ఇంటికి నన్ను పిలిచినావు కదా, రేపు నువ్వు నా ఇంటికి రా. ఇంకెవ్వరింటికి నేను పిలవా. నన్ను నిన్న పిలవలే కదా, నేను నిన్ను పిలవా. నువ్వు నాకు పెట్టావు కదా, నేను నీకు పెడతా. మన ఇద్దరమే, మీ కుటుంబం మా కుటుంబం. మీ ఇంటికి నేను వస్తా, నా ఇంటికి నువ్వు రా. నీకు నేను బహుమానాలు ఇస్తా, నువ్వు నాకు బహుమానాలు. మనమే ప్రేమ, ఇంకెవ్వరొద్దు. ప్రేమించిన వాళ్ళని ప్రేమించకూడదు. ఇది కొత్త సూత్రం. కొత్తదంటే
నిజం. ఎవరితో మాట్లాడాలి మీరు? నీతో మాట్లాడే వాళ్ళతోటే మాట్లాడాలి. నీతో ఎవరు మాట్లాడలేదనుకోండి, వాళ్ళతో మాట్లాడతాం మనము. కానీ మన బైబిల్ ఏం చెప్తుంది? నీ శత్రువులనే ప్రేమించు. నీ మిత్రులను ప్రేమించడం విషయంలో నీకు పెట్టిన వాళ్ళను పిలిపించి మళ్ళీ పెట్టడంలో పెద్ద ప్రత్యేకత లేదు. నీ శత్రువులను, నీకు ఎప్పుడు పెట్టలేని వారిని, నీకు ఎప్పుడు నీ రుణాన్ని తీర్చుకోలేనటువంటి వారిని పిలిచి బహుమానాలు ఇవ్వాలి. ఇవాళ నువ్వు పెట్టు, రేపు నేను పెడతా. ఇవాళ నువ్వు కోడి కోయి, రేపు నేను కోడి కోస్తా. ఇవాళ నువ్వు నాకు బహుమానాలు బట్టలు పెట్టు, రేపు నీకు చీర పెడతా. ఇచ్చిన వాళ్ళకే ఇస్తూ ఉంటే, ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తూ ఉంటే ప్రత్యేకత ఏమీ లేదు. ఎప్పుడు ఇవ్వడు, ఎప్పుడు ఆయన తిరిగి నాకు ఈ రుణం తీర్చుకోలేడు అనే వ్యక్తిని వెతుకు, అతన్ని ప్రేమించు. అతని కొరకు అంటే అందరినీ ప్రేమించాలి. వీలైనంత వరకు ఇంకొకరిని అందరితో మనం స్నేహంగా ప్రేమగా ఉండాలి. కానీ కొంతమంది ఉన్నారు, మన ఇద్దరు ఎట్లా ఇంకెవరితో నేను ఉండను. కొంతమంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు, ఇద్దరే తిరుగుతూ ఉంటారు, పొద్దాక తిరుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు చూసినా కూడా వాళ్ళిద్దరే పోతారు, వాళ్ళిద్దరే వస్తారు. ఇంకెవరితో మాట్లాడరు, ఇంకెవరితో తిరగరు, ఎవరితో కలవరు. సరే, వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు ఇంకా యేసు ప్రభులో ఎదగలేదు, వారిని మేము క్షమిస్తాం. కానీ ఒక 20 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్న వారు, ప్రభువును ప్రేమిస్తున్న వారు, ప్రేమించిన వారినే ప్రేమిస్తే ఎట్టా? మనము ఇతరులను ప్రేమించాలి, ఇతరులను క్షమించాలి. అది నిన్ను వలె ఇతరులను మనం ప్రేమించాలి. కనుక నేను చూస్తున్నా 10 ఏళ్ల నుంచి చర్చి మనకు ఇక్కడ జరుగుతున్న కొన్ని సంవత్సరాల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి చూస్తున్నా, కొంతమందిని గమనిస్తూ ఉన్నా, ప్రేమ లేదు. ఇక బైబిల్ని, దేవుణ్ణి, ఆరాధన బల్ల, లేకపోతే ఈ ఇంటికి వచ్చి మీటింగ్ పెట్టండి, ప్రార్థన చేయండి అనడం అవసరం లేదు. నువ్వు ఇతరులను ప్రేమించకపోతే, ఇతరులను క్షమించకపోతే, ఇతరులను నువ్వు మర్చిపోకపోతే, వారి తప్పును జ్ఞాపకం చేసుకుంటూ ఎత్తిపోస్తూ ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 2 ఫ్యామిలీస్ని, బాగా కొట్లాడుకున్న ఫ్యామిలీస్ని నిలబెట్టారనుకోండి, ఏంటి నువ్వు అన్నది? నీ సంగతి నాకు తెలుసు బాగా, ఎన్నేళ్ళ నుంచి ఓర్చుకుంటున్నా, కడుపులో పెట్టుకుంటున్నా, ఇప్పుడు బయటకు అక్కిన్నా. అలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు. ప్రేమ లేదు, క్షమించడం లేదు, మర్చిపోవడం లేదు. అది దేవుని ప్రేమ కాదు. దేవుడు కోరుకుంటున్నది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం బయట తీసి పరువు తీయడానికి ప్రయత్నం చేయకూడదు. చేస్తున్నావు అంటే నీలో సైతాను మాత్రమే ఉన్నాడు, కానీ దేవుని ప్రేమ లేదు. ముఖ్యంగా అమ్మాయిల గురించి, అబ్బాయిల గురించి, అబ్బాయిలు అమ్మాయిలు కుటుంబాలు పరువు తీస్తూ ఉంటారు. కొట్లాడి పెట్టుకున్నప్పుడు వస్తాయి అవన్నీ కూడా. మనం క్షమించాలి, ప్రేమించాలి. ఎందుకు అంటే దేవుడు ప్రేమై ఉంటున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, అన్నిటినీ క్షమించాడు. తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరము నీ తప్పును, నువ్వు చేసిన తప్పును మూటగట్టి పారేశాడు. అవునా కదా? బైబిల్లో సముద్రము లోతైన సముద్రములో నీ పాపములన్నిటి కూడా మూటగట్టి అడుగు బాగా పడేశాడు. ఎవ్వరు గజ ఈతగాళ్ళు కూడా ఎవరు కూడా దాన్ని తవ్వుకొని బయటికి తీసుకొని రారు. అంత మంచి దేవుడు మనల్ని క్షమించినప్పుడు, మనము ఇతరులను క్షమించకపోతే, ఇతరులతో ప్రేమగా మాట్లాడకపోతే, ప్రేమ చూపించకపోతే ప్రేమ లేనట్టే. ఇది రోజు జరగాలి, ఇది రోజు జరగాలి, ఎప్పుడో ఒకసారి కాదు. రోజు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. నాలో ప్రేమ ఉందా? అది దేవుని ప్రేమ ఉందా? నాలో క్షమించే గుణం ఉందా? నేను నోరు పారేసుకుంటున్నానా? నేను మర్చిపోలేకపోతున్నానా? ఆమె లేక ఇతరు చేసిన తప్పును నేను గుర్తు చేసుకుంటూ ఆమె పరువు నేను తీస్తున్నానా? ప్రభువా క్షమించు, నాకు తెలియదు, నేను మర్చిపోతా, మతి మరుపు నాకు కూడా దయచేయి మా పాస్టర్కి ఇచ్చినట్టు అని మీరు ప్రార్థన చేయండి. ఈరోజే మతి మరుపు వస్తుంది మీకు.
మతిమరుపు వస్తే ఎంత ఆశీర్వాదం తెలుసా, ఎంత మంచిదో తెలుసా. మనం కలుస్తూ ఉంటే తప్ప నాకు మనుషులు గుర్తుకు రారు. వారం వారం మిమ్మల్ని అందరినీ చూడ, ఇంకో 2 నెలలు నేను అమెరికాలో ఉంటే చాలామంది మన వాళ్ళ పేర్లు మర్చిపోతా. మాట్లాడాలి, కలవాలి, మనలో చుట్టూ ఉన్న వారితో మాట్లాడాలి, కలవాలి. జ్ఞాపకశక్తి దయచేయమని ప్రార్థన చేయడంలో తప్పు లేదు, కానీ పాపాన్ని, తప్పును క్షమించడం మర్చిపోవాలి. నేను మరువను, నేను క్షమించను, నేను ఇట్నే ఉంటా, నా జీవితం ఇంతే, నేను ఎవరిని లెక్క చెయ్యను అనుకుంటే కష్టం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 8 చూసినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13, 4 నుంచి 8, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, అప్రయోజనము విచారించుకొనదు. ఇక్కడ త్వరగా కోప్పడదు. ఒక్కొక్కటి చూసుకుందాం. ప్రేమ ఎలాంటిదంటే దీర్ఘకాలము సహించును. లీడర్లకు లేక ఆర్గనైజేషన్ హెడ్స్కు, పాస్టర్లకు, తల్లిదండ్రులకు ఉండవలసింది ఏంటంటే, నీ కొడుకు, నీ కూతురు, లేకపోతే నీ బిడ్డ, నీ కొడుకు ఏదైనా తప్పు చేసినట్లయితే నువ్వు 2, 3, 4 సార్లు అతన్ని చెప్పినా కూడా తప్పు చేశాడనుకోండి, ఏమనాలి? నువ్వు బుద్ధి లేనిదానా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని. ఇంకా చెయ్యిలేస్తుంది, కర్రలేస్తుంది, గంటలేస్తుంది, చీపిరి కట్ట లేస్తుంది. దాని అర్థమైంది, నీకు ప్రేమ లేనట్టే లెక్క. దీర్ఘకాలము క్షయించును. ఒకసారి గిన్నె గనక కింద పడిపోయిందనుకో, గ్లాసు పడిపోయిందనుకో, చేతుల నుంచి జారి కింద పడ్డదనుకో, తల్లులు గమ్మునుంటారా? ఏం చేస్తారు చెప్పండి? వసాయ్ నీ ఎన్నిసార్లు చెప్పలేకో అని చెప్పి అవసరమైతే మీద కరవడానికి పోతారు, కొట్టేస్తారు. ఏం లేదు, సహింపు లేదు. పోతే పోని 100 రూపాయల గ్లాసు, పలుకుతే పలగని బిడ్డ, నీకు కుచ్చుకోలేదు కదా, నువ్వు మంచిగానే ఉన్నావు కదా అని తల్లి కానీ తండ్రి అయితే ఎట్లాగో రాడు కిచెన్లో, తల్లి కానీ ఆ మాట కొడుకుకో కూతురుకో అన్నదనుకోండి, మామో మా మమ్మీ గ్లాస్ పలిగిపోతే నన్ను తిట్టలేదు, అరవలేదు, కరవలేదు అని చెప్పి ఎంత మురిసిపోతుందో. అప్పుడు నీ ప్రేమ ఎవరు తెలుసుకుంటారు? ఆ బిడ్డ తెలుసుకుంటుంది. ఏదైనా ప్లేట్ జారి పడింది, కావలసి కాదు, ఎగిరినరు. మా ఎవలినైతే జప్ప ఎగురుతూ ఉంటుంది ఆ సోఫా మీద. అప్పుడు నేనుంటే, అమ్మ వద్దమ్మా, వద్దు తల్లి, పడతావు, నువ్వు పడతావు, వద్దు తల్లి అంట. అమ్మగారు అయితే, మేడం అయితే, చిన్న మేడం అయితే, నీకు ఎన్నోసార్లు చెప్పినా ఎగరొద్దని, ఇది చిన్న మన ఇంట్లో జరిగేటివే, మన ఇంట్లో ప్రతి ఇంట్లో జరిగేటివే. ఎన్నోసార్లు చెప్పినా నువ్వు వసవస్ కర్మత్కన్, వసవస్ అంటే గంతులు వేయొద్దు అని చెప్పి, అయినా నువ్వు ఎగురుతుంది అని చెప్పి పట్ట కొడితే దండిస్తే బాగుపడతారు అనుకోండి అంటారు. కానీ వాళ్ళని కొట్టాలి, అది పెద్ద నేరం చేసినప్పుడే కొట్టాలి. కానీ నా 2 బిడ్డలను నేను ఎప్పుడు కూడా కొట్టలేదు. ఒక 2 సంవత్సరాలు ఉంటున్నప్పుడు, క్రిస్టినా 2 ఏళ్ళు ఉన్నప్పుడు, 3 ఏళ్ళు ఉన్నప్పుడు కొట్టినా, చీపిరి పుల్లతో కొట్టినా. ఆ తర్వాత ఎప్పుడు కొట్టలే. LKGలో కొట్టినా, ఒక్కసారి కూడా కొట్టలే. ఆడపిల్లని నేను వినేని కొట్టినా, తర్వాత బాధపడ్డా. పెళ్ళైన తర్వాత కొట్టలే. పెళ్ళికి ముందే అంతా ఏది జరిగినా కూడా, పెళ్ళి తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎటు పోయినా కూడా నాకు సంబంధం లేదు. నేను కొంచెం అరుస్తానేమో, కానీ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. సహించేలాగా మనం ప్రవర్తిస్తున్నామా? మన బిడ్డల మీద అరుస్తున్నామా, కరుస్తున్నామా? అది ప్రేమకుంటున్న విలువ లేదు. కాబట్టి అరుస్తున్నాం, కాబట్టి కొట్టడానికి పోతున్నాము, కాబట్టి మనకు ప్రేమ లేదు. ప్రేమ దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, డంబముగా మాట్లాడదు. డంబముగా అంటే గర్వంగా, నాకు మేరే పీచే కోన్ హై మాలూమ్,
మెరకు కిత్తా హై మాలూం, మెరకు క్యా హై మాలూం. అది డంబముగా మాట్లాడే మాటలు. ఎవరినైనా కదిలించి చూడండి, కొంతమంది మాట్లాడతారు. నేను ఏదైనా కొనేటప్పుడు, ఏదైనా ఇప్పుడు ఈరోజు కూడా చేపలు కొనడానికి నేను పోయినా, మా పిల్లలు ఇవాళ వస్తారంటే రామ్నగర్ పోయినా. రామ్నగర్ పోయినప్పుడు కారు ఎక్కడో పెట్టుకొని ఒక ఎడ్డోలాగా పోయిన సంచి పట్టుకొని. మనము చూపించుకోవడం అవసరమా? కానీ కొంతమంది చూపించుకుంటారు తెలుసా మీకు, బాగా చూపించుకుంటారు, కారు చూపించుకుంటారు. నేను ఎప్పుడు జాగ్వార్ వాడా, జాగ్వార్ 70 లక్షల 80 లక్షల కారు. అది నేను వాడితే నాకు ఏ పళ్ళు కావు, ఎవరు నన్ను దేకరు, ఎక్కడో కూర్చోబెడతారు. అందుకోసమే మొన్నటి వరకు ఆ రెడ్ కారు 30,000 కారు 40,000 కారు నడుపుతుంటే ఆ తర్వాత వాళ్ళందరూ బలవంతంగా ఈ నేను ఎందుకు అంటున్నానంటే, మనము డంబముగా ఉన్నట్టుగా పెద్దగా చూపించుకునే అవసరము లేదు. ఎదిగిన కొలది ఒదిగి ఉండాలి. ఎక్కడైనా ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు చాలా హంబుల్గా ఉంటా. చాలామంది నేను ఆఫీసర్లను, గవర్నమెంట్ వాళ్ళని వీళ్ళని కలుస్తున్నప్పుడు ఐ హంబుల్ మై సెల్ఫ్, చాలా డౌన్గా ఉంటా, నిలబడతా, చేతులు కట్టుకుంటా. అది డంబముగా. నువ్వేందా, నీ బతికేందయ్యా, నువ్వు నా ముందెంత, నువ్వెంతరా బచ్చగాడివి, నీకెంతుంది ఆస్తి, నువ్వు అని అంటమా లేదా? దాన్ని ఏమంటారు? డంబం. మనకుంటే చాలు, నాకు సొంత ఇల్లు ఉంది, నాకు సొంత కారు ఉంది, నాకు సొంత గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నేను PhD చదివా, నేను ఇంత చేశా అంత చేశా అని చెప్పి మనము చూపించుకుంటాం. ఇంకొకటి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలా? మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలా? రాజు నీకే ఎక్కువగా చెప్తున్నా, నువ్వు చేస్తుంటావు కాబట్టి చెప్తా. మనం డంబంగా ఉన్నట్టుగా స్టేటస్లో పెట్టుకోవద్దు. మనకు ఉన్నది, మనకు ఏదైతే ఉందో, ఏదైతే జరిగిందో, ఏదైతే మనము చేసుకుంటామో, ఫంక్షనో మీటింగో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయో, క్షమించు, ఐఎమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ, అవన్నీ కూడా స్టేటస్లో పెట్టుకుంటే అర్థమైంది అమ్మా? అందరూ చూడాలే. నేను సామాన్యుని గాను. ఒక ఫ్లైట్ ఎక్కాడు అనుకోండి, ఒక ఫ్లైట్ ఎక్కితే ఆ ఫోటో ఏం చేస్తారు వాళ్ళు? అందరికి, అడగనోనికి అందరికీ గ్రూపులు పెట్టేస్తూ ఉంటారు. మా బంజారా గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఒక ఫ్లైట్ ఎక్కిండు అనుకో, ఢిల్లీకో బాంబేకో ఎక్కడో పోతే ఆ గ్రూప్లో ఉన్న 15, 20, 100 మందికి నేను ఫ్లైట్ ఎక్కా, ఫ్లైట్లో కూడా తీస్తూ ఉంటారు. దాని అర్థం ఏంది చెప్పండి ఇప్పుడు అమ్మా? డంబముగా ప్రవర్తించుట. ప్రేమ ఉంటే అవి చూపించుకునే అవసరం లేదు. దేవుడిచ్చాడు, దేవునికి స్తోత్రం. ప్రభువా నాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఎక్కాను, కొన్నాను, ఉంది, నీకు వందనాలు. కానీ కొంతమంది కొన్ని కార్ల దగ్గరికి ఓకే, కొంతమంది ఎవరిదో కారు ఉంటుంది, ఇక్కడ పార్కింగ్ చేసి ఉంటుంది. మన క్రిస్టియన్ వాళ్ళు కూడా దాని పక్కన నిలబడి ఇట్లా ఫోటో తీసుకొని అందరికి పంపుతూ ఉంటారు. దీన్ని ఏమంటారు? కొంతమంది మోటార్ సైకిల్ కొత్తది వచ్చిందనుకో, బుల్లెట్ వచ్చిందనుకో, ఆ బుల్లెట్ మీద పక్కగా నిలబడి ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకున్న వాళ్ళు గమ్మునుంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగానే ఉండు, బాగుంది మోటార్ సైకిల్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? ఊరంతా అవసరం లేని అందరికీ, నాకు రోజుకో 100-200 అలాంటి ఫోటోలు వస్తూ ఉంటాయి. నేను చాలా గ్రూప్లో ఉన్నా కాబట్టి. అది ఎవరు చేస్తారు? మన కిరస్థాన పోలే, మనోలే చేసేది ఎక్కువగా. డంబము అంటే అర్థమైంది, పెంచుకోవడము, చూపించుకోవడము. అది ఉంటే దాని అర్థమైంది, ప్రేమ ఉందా లేదా? లేదు. చాలామందికి అర్థం కాదు. అమర్యాదగా ప్రవర్తించదు. ఏంట్రా నీతో మాట్లాడేది,
నువ్వేంట్రా నీ బోడి ముఖం, నీ చదువు, నువ్వు అంటావా లేదా? పెద్దోళ్ళైనా కూడా ఏమనాలి? కాదు సార్, కాదన్నా, లేదక్క, లేదమ్మా, అమ్మ, అయ్యా, అక్క, ఆ గౌరవపరమైన మాటలు మనం రావాలి. కానీ నీతోనేందే మాట్లాడేది? నువ్వెవతివే, నువ్వేంట్రా, నువ్వేంద్రా అనే మాటలు మనకు వస్తుంటాయా? వస్తున్నాయి అంటే అర్థమైంది, అది లేదని అర్థం, మనకు ప్రేమ లేదు అని అర్థం. తర్వాత స్వప్రయోజనము చెయ్యదు, మన కోసమే కావాలి, మనమే తినాలి, మనమే ముందుండాలి, మనమే పోయి బస్సులు, ఎర్ర బస్సులు అప్పుడు ఏం చేసేవాళ్ళు చాలామంది, ఇప్పుడు కూడా అనుకుంటా టవలేస్తారు, టవలేస్తారు, ట్రైన్లో పోయినా టవలేస్తారు, బస్సులో పోయినా కూడా నేనే కూర్చుంటా, ఎవరు రావద్దు, ఇది మాది, మా వాడు కూర్చుంటాడు, నా కొడుకు కూర్చుంటాడు, మా బిడ్డ కూర్చుంటుంది, నువ్వు పో, ఇది నాది. ప్రేమ ఏం చెయ్యదు, కూర్చోమ్మదా, నేను లేచి నిలబడతా, నా సీటు నీకు ఇస్తా అంటామా? చున్నీ వేస్తాం, టవాల్ వేస్తాం, బుక్స్ వేస్తాం, బ్యాగ్ వేస్తాం. భోజనాలు పెడితే 1 2 3 ప్లేట్లు ఎవరికి? మా అమ్మకు, మా నాన్నకు, మా అక్కకు, మా బావకు. నీది నువ్వు పట్టుకో, లేకపోతే నువ్వు ఇతరులు పట్టి ఇతరులకి. నాకే కావాలి. మా పోరగాళ్ళు హాస్టల్లో తినేటప్పుడు మాంసం రోజు ఏం చేస్తారు తెలుసా? అన్నం ముక్కలు ముందు వేసుకుంటారు, అన్నం ఉత్తన్నం పైన వేస్తూ ఉంటారు. ఆడపిల్లలు ఎట్లా నాకు ఎప్పుడు రానియలేదు, చూడలేదు, అంత కాకపోవచ్చు, తిండిపోతులు కాకపోవచ్చు అమ్మాయిలు. కానీ మా బాయ్స్ ఉన్నప్పుడైతే వాళ్ళ కోసం ఉంచుకునేవాళ్ళు. ఈ ఈ ఈ కిచెన్ ఒకటి ఉంది, ఫంక్షన్ జరిగింది, 2 బకెట్ల కూర అందులో దాచిపెట్టిపోయారు, తర్వాత తిందామని చెప్పి. వాళ్ళు మర్చిపోయారు. నువ్వే ఉన్నావు కదా, సువార్త మేడమే ఉండేవాడను, కుమార్కి తెలుసు. 2 బకెట్ల కూర దాచిపెట్టిపోయినరు. వాళ్ళు తినలే, వాళ్ళు వెళ్ళిపోయారు తెల్లారి ఊరికి. అది 4-5 రోజుల తర్వాత వాసన వస్తుంటే ఏమైందంటే, మన పోరగాళ్ళు దాచిపెట్టిన మాంసం, చిన్న మాంసం గురించే చెప్తున్నా, ఇంకా చాలా స్వప్రయోజనం గురించి మనం చేస్తూ ఉంటాం. నాకే కావాలి, నేనే ఉంచుకోవాలి, నా దగ్గరే ఉండాలి, నాకే కావాలి, ఇంకెవరికి ఇయ్యను అని స్వప్రయోజనము చేసుకోదు. ఏంది? ప్రేమ. నాకు లేకపోయినా పర్వాలేదు, నేను తినకపోయినా పర్వాలేదు, ఇంకొకరు తింటే నేను తిన్నట్టే, ఇంకొకరు దొరికితే నాకు దొరికినట్టే అని చెప్పి ఇతరులకు ఇచ్చే మనసు ప్రేమకుంటుంది. అది లేదు అంటే ప్రేమ లేదు అని అర్థం. తర్వాత అన్నిటినీ తాలును. గట్టిగా చెప్పండి, అన్నిటినీ తాలును. ఎవరికి వినబడతలేదు? అన్నిటినీ ఓర్చుకొనును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ నమ్మును. అది నేను చాలా మోసపోయా. ఈరోజు నాకు ఉన్న సివిల్ కేసులు అన్నీ కావు. ఎందుకో తెలుసా? నమ్మిన కాబట్టి. ఎందుకు నమ్మిన అంటే నా ప్రేమ నమ్మమన్నది, నా బైబిల్ ప్రేమ నమ్మమన్నది. నమ్మి మోసపోయా. అనవసరంగా కొన్నావు, ఇది మోసపోయావు, అన్నీ ఓర్చుకోలేదు, తెలుసుకోలేదు అంటే నమ్మానమ్మా, తిట్టకమ్మా. ఇప్పుడు కేసులు తిరుగుతూ ఉన్నా, భూమి కొన్నా మోసమైంది, కేసులు తిరుగుతూ ఉన్నా, నమ్మా, మోసం చేసిర్రు. పోనీ దేవుని బిడ్డలే మోసం చేస్తే ఇంకెవరితో చెప్పుకుంటాను చెప్పు? కనుక ప్రేమ నమ్ముతుంది, ఓర్చుకుంటుంది, ప్రేమ సహిస్తుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, గాజులు వేసుకోలేదు నేను ఇంకా ఓర్చుకొని ఉండడానికి, నాకు మూతి మీద మీసాలున్నాయి, నాకు రోషం ఉంది, నేను ఇక ఆగలేను. మనలో అప్పుడప్పుడు లేస్తారు కొంతమంది ఉంటారు, బైబిల్ పట్టుకొస్తారు, ఆరాధన కూర్చుంటారు, లేస్తారు, ఒక్క దెబ్బ కొడితే అవుట్ అవుతావు తెలుసా? నా గుద్దుకు చచ్చిపోతావు బిడ్డ, ఏమనుకుంటున్నావో నువ్వు అంటే అర్థమైంది. సహింపు లేదు, ఓర్పు లేదు. ఇన్ని చెప్పాను కదా. ప్రేమ మనకు కావాలండి. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ తట్టుకుంటుంది. ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది.
దొరుకుతుంది, ఇస్తాడు నా దేవుడు, చేస్తాడు నా దేవుడు, గెలిపిస్తాడు, నడిపిస్తాడు అని దేవుని ప్రేమ మనల్ని నిరీక్షింపజేస్తుంది. ఎంతకాలం నిన్ను చేసుకొని చచ్చిపోతున్నా అంటారా లేదా భార్య భర్తలు? నిన్ను చేసుకొని నేను చచ్చిపోతున్నా, భరించలేకపోతున్నా, ఇట్నే నా కాలం అంతా గడుపుతా. భర్త భార్యను, భార్య భర్తను అరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేదు. చాలా వెరీ వెరీ సింపుల్ మెసేజ్. కానీ ప్రేమ అన్నిటినీ క్షమిస్తుంది, అన్నిటినీ మర్చిపోతుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ తట్టుకుంటుంది, అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది. నేను నమ్మా కానీ నువ్వు నన్ను వెన్నుపోటు పొడిచావు అంటారు. వెరీ గుడ్. నమ్మినందుకు వెన్నుపోటు పొడిచాడు ప్రభువా, నీకు స్తోత్రములు. ప్రభువా నన్ను మోసం చేశాడు, నిట్ట నిలువుగా నన్ను ముంచేశాడు ప్రభువా, నీకు స్తోత్రములు. నా పరిస్థితులు నెరిగిన దేవా, నీ వాక్యం చెప్తుంది క్షమించమని, ప్రేమించమని. ప్రేమిస్తూనే ఉన్నా, క్షమిస్తూనే ఉన్నా. ఒక పాట ఉంది, వాళ్ళ పాట, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. కానీ ఈ మాట లేదు. ఇది మనం పాడుకోవాలి. నువ్వు క్షమించినా క్షమించకపోయినా నేను నిన్ను క్షమిస్తూనే ఉంటా. ఇది లేదు వాళ్ళ దాంట్లో, మన దగ్గర ఉంది. మనం వారు ప్రేమించలేదని, వారు ఇవ్వలేదని, వాళ్ళు పిలవలేదని, వారు పెట్టలేదని చెప్పి, వారు మంచోళ్ళు కాదని చెప్పి మనం ప్రేమించకపోతే మనలో ఏం లేదు? ప్రేమ లేదు. మనం ప్రేమించాలి, ప్రేమిస్తూనే ఉండాలి, క్షమించాలి, క్షమిస్తూనే ఉండాలి, కప్పుకోవాలి, కప్పుకుంటూనే ఉండాలి, నిరీక్షించాలి, నిరీక్షిస్తూనే ఉండాలి. దానికి ఫుల్ స్టాప్ కామాలు లేవు. దానికి ఫుల్ స్టాప్లు కామాలు లేవు. దయచేసి ఇంకా నాకు చాలా ఇంకో అరగంట 30 గంట ప్రసంగం ఉంది, కానీ నేను చెప్తున్నా, మనం ప్రేమిస్తున్నామా? ప్రేమ ఎంత విలువైందో, ప్రేమ ఎంత గొప్పదో, ప్రేమ పరిమాణము ఎంత లోతైనదో, వెడల్పైనదో, ఎత్తైనదో, ఆకాశ మండలము పట్టజాలనంత దేవుని ప్రేమ. మన ప్రేమ దోషడంత లేదు, దోషడంత లేదు మన ప్రేమ. మనం ఎవ్వరిని క్షమించం, మనం ఎవ్వరిని ప్రేమించం, మనం ఎవ్వరికి ఇవ్వం. నిస్వార్థమైన ప్రేమ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చివరి వచనం చెప్పేసి ముగిస్తాను. దేవుని ప్రేమ యొక్క సంపూర్ణ ప్రత్యక్షత పాపి రక్షణ. యేసుక్రీస్తు తన ప్రేమను గొల్గతా కొండపై తాను వేలాడిన సిలువలో సంపూర్ణముగా క్రియరూపకంగా ప్రత్యక్షపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఎంతగా ఓర్చుకున్నాడో చెప్పండి. మన చిన్న చిన్న మాటలకు, చిన్న చిన్న ఎవరన్నా అంటే మనం పడం. ఎవ్వరు ఫోన్ చేయకూడదు నాకు, ఎవ్వరు నా ఇంటికి రాకూడదు, ఎవ్వరు నన్ను చెప్పండి, ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అంటావా లేదా? ఎవ్వరు నా ఇంటికి రావద్దు, ఎవ్వరు నాకు ఫోన్ చేయొద్దు, ఎవరు నన్ను అడగొద్దు, ఎవరు నా దగ్గరికి రావద్దు, నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు, బ్రతకని, ఇట్లా ఎందుకు ఇట్లా చంపేస్తున్నారు అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళలో ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ భరిస్తుంది, క్షమిస్తుంది, తట్టుకుంటుంది, ఓర్చుకుంటుంది, నిరీక్షిస్తుంది, మర్చిపోతుంది, మళ్ళా యథావిధిగా ఏమి జరగనట్టుగా ఉంటుంది. నీలో యుద్ధం జరుగుతున్న ఇంట్లో, భార్యాభర్తలు కుటుంబంలో ఏది ఆర్థికంగా అప్పుల బాధతో సమస్యలతో ఉన్నా కూడా, ఇంట్లో భయంకరమైన 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం జరుగుతున్నా కూడా పైకి ఎట్లా కనబడాలి? ఏం జరగనట్టు. అవునా అక్క, అవునా అన్న, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రములు, మా ఇంట్లో ఏం కాలేదు, కానీ నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి, నీకోసం ప్రార్థన చేస్తా, నువ్వేం భయపడకు, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, నేను కూడా నీకోసం ప్రార్థన చేస్తాక, ప్రార్థన చేస్తానా, ఏం పర్వాలేదు, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, దయచేసి ఓపికతో ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్పే మాటలు మీలో ఉన్నాయా? నాకు హెడ్ఏక్ వస్తుంది, నాకు తలనొప్పిగా ఉంది, నా సమస్యలతో, నా బాధలతో నేను నలిగిపోతున్నా, ఎవరికి చెప్పుకోలేను,
బయటికి ఎవరితో మాట్లాడలేను, సంతోషంగా చిరునవ్వు నేను నవ్వలేను, నా పరిస్థితిని ఎవరికి తెలియదు. ఇంకేమంటామో తెలుసు, అప్పుడప్పుడు శత్రువులకు కూడా నా కష్టము, ఇదొక సింపతి వర్డ్, సింపతి పొందే వర్డ్ ఇది. అరే నీకు ఇచ్చింది, నువ్వు భరించిన దానికంటే ఎక్కువగా శోధన నీకు ఇవ్వడు దేవుడు. నువ్వు తట్టుకోగలిగే శోధన, బాధ, శ్రమ నీకు ఇస్తాడు. నేను భరించలేను అంటే నీలో అది లేదు, ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఉంటే నిన్ను భరించేంత శక్తి దేవుడు నీకు ఇస్తాడు. రకరకాలైన శ్రమలు, రకరకాలైన మాటలు, రకరకాలైన ఇబ్బందులు, మరి లేనిపోని మాటలు మన మీద వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం తట్టుకోవాలి. ఈ గుండె ఏం చేయాలి? తట్టుకోవాలి. ప్రభువా, తట్టుకునే శక్తి నాకు దయచేయి, వివేకము, జ్ఞానము నాకు దయచేయి. నీ ప్రేమలో నేను ఉప్పొంగిపోవాలి, నాలో నుంచి నీ ప్రేమ మాటలు పలకాలి, రావాలి. ఇటు జీవితం జీవించే గొప్ప ధన్యత నాకు దయచేయమని చెప్పి మీరు దేవుణ్ణి అడగండి. దేవుడు తప్పకుండా ఆయన ప్రేమ మీకు రుచి చూపిస్తూ ఉంటాడు. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.